అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలను బర్డ్ ఫ్లూకి మించి హైరాణ పెడుతోంది జీబీఎస్ వ్యాధి. ఇప్పటివరకు బాధితులు మాత్రమే ఉండగా తాజాగా మరణాలు కూడా మొదలవడంతో జనం టెన్షన్ పడుతున్నారు. ప్రభుత్వాలు భయం లేదని భరోసా ఇస్తున్నా కూడా ఇది మరో కరోనాలా మారుతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంతకు ఏంటి గులియన్ బారే సిండ్రోమ్? ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందా? వ్యాధిని ఎలా గుర్తించాలి? రాకుండా ఎలా కాపాడుకోవాలి? గులియన్ బారే సిండ్రోమ్ తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఒకరిని, ఏపీలో ఇద్దరిని బలి తీసుకుంది ఈ వ్యాధి. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లికి చెందిన కమలమ్మ అనే వృద్ధురాలు జీబీఎస్తో గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. 13 రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు పరిస్థితి విషమించడంతో కన్నుమూసింది. మరో బాధితురాలు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు జీబీఎస్ లక్షణాలతో శ్రీకాకుళం జిల్లా గోదాయవలసకు చెందిన యువంత్ అనే బాలుడు విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఆ గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే జీబీఎస్ అంటువ్యాధి కాదని, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు. ఇలాంటి జీబీ సిండ్రోమ్ వచ్చిన మిగతా కామన్ పీపుల్ ఆలోచిస్తున్నారు. చాలా అలజడి ఉంది జనాల్లో. మన ప్రజల్లో ఈ అలజడిని బట్టి నిన్నటి చెప్తున్నాను, భయపడొద్దు, అప్రమత్తంతో ఉండండి. ఇది అంటువ్యాధి కాదు, దీనికి ప్రస్తుతానికి అయితే వ్యాక్సిన్ లేదు. కానీ ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఎవరికైనా వైరల్ డిసీజ్ వచ్చినప్పుడు ఆ తర్వాత 2-3 నెలలకు కానీ లేకపోతే 4-5 వారాలకు కానీ మీ కాళ్ళు తిమ్మిరిగా ఉండటము, ఆ కాళ్ళు తిమ్మిరి పైకెక్కి ఈ కటివలయం దాకా పైకి వచ్చి చేతులు కూడా చచ్చుపడినట్లు మీకు నిస్సత్తుగా ఉండటము, తినబుద్ధి కాకపోవటము, తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే శ్వాసకోశ ఇబ్బందులు రావడం వస్తే ఇమీడియట్గా డాక్టర్ దగ్గర రావాలి. అరుదుగా 1,00,000 మందిలో ఒకరిద్దరికి వచ్చే జీబీఎస్ అనే నరాల సంబంధిత వ్యాధి కేసులు ఏపీలో ఇటీవల ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈ నెల 11న ఒక్కరోజే 7 కేసులొచ్చాయి. వారిలో 2 వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఇదే వ్యాధితో కాకినాడలో ఇటీవల 2 చేరారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాధితో 17 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఒక్కసారిగా జీబీఎస్ కేసులు పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జీబీఎస్ కేసులపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్గా ఉండాలని సూచించారు. ఏపీ వ్యాప్తంగా గత ఏడాది 301 జీబీఎస్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 43 కేసులను గుర్తించినట్టు చెప్పారు మంత్రి సత్యకుమార్. ప్రస్తుతం 17 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని వివరించారు. 85% మందికి చికిత్స అవసరం లేకుండానే ఈ వ్యాధి తగ్గుతుందని, కేవలం 15% మందికి మాత్రమే చికిత్స అవసరమవుతుందని చెప్పారు సత్యకుమార్. ఈ వ్యాధికి అవసరమైన చికిత్స సదుపాయాలతో పాటు వ్యాక్సిన్లు కూడా సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ఖర్చు గురించి ఎక్కడా ఆలోచించకుండా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు తగినన్ని ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచుతోందని స్పష్టం చేశారు. కాబట్టి దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం ఏం లేదు. సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే మృతి చెందిన వారి సంఖ్య నిన్న ఒకటి వచ్చింది, గతంలో ఒకటి శ్రీకాకుళం సంబంధించి ఒకటి వచ్చింది. కాబట్టి వీటి మీద అందుకని ప్రత్యేకంగా కాస్త అప్రమత్తంగా ఉంటూ వీటిని సమీక్ష నిర్వహిస్తున్నాం. దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీటికి ఏంటంటే 85% చికిత్స అవసరం లేకుండానే తగ్గిపోయే అవకాశం ఉంది. 15% మాత్రం ఇమ్యునోగ్లోబులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సరిపడా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరఫరా చేస్తున్నాం. కరోనాల జీబీఎస్ అంటువ్యాధి కాదని, జెనెటికల్ కూడా కాదని స్పష్టం చేశారు ఏపీ హెల్త్ సెక్రటరీ కృష్ణబాబు. వ్యాధికి ఖచ్చితమైన కారకాలపై ఎలాంటి నిర్ధారణ లేదని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జీబీఎస్ ఉందన్నారు. లక్షల్లో ఒకరికి మాత్రమే జీబీఎస్ వ్యాధి సోకే అవకాశం ఉంటుందని, వచ్చిన వారిలో కూడా 5 నుంచి 7% మాత్రమే మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. ఒక్కసారిగా కాళ్లు చచ్చుబడినట్టు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వ్యాధిని ముందుగా గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని వివరించారు. ఈ పర్టికులర్ డిసీజ్కి ముఖ్య లక్షణం ఏంటంటే కింద కాళ్లతో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఆ రకమైన ఇమ్మొబిలిటీ అంటే పెరాలసిస్ లాగా పైకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇది గంటల్లో అవుతున్న కేసులు చూస్తాము, రోజుల్లో అవుతున్న కేసులు చూస్తాము, వీక్స్లో అవుతున్న కేసులు చూస్తాము. ఇలాంటివి గనక అబ్జర్వ్ చేస్తే గనక ఇమ్మీడియట్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్కి రిపోర్ట్ చేయండి. గులియన్ బారే సిండ్రోమ్ అంటువ్యాధి కాకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిందే. అయితే గతంలో పెద్దవారిలో మాత్రమే కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు పిల్లలు, శిశువులకు సోకడం ఆందోళన కలిగిస్తోంది. 100కి 95% మంది వ్యాధిగ్రస్తుల్లో ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా సకాలంలో చికిత్స అందించకపోతే ప్రమాదం. ఇది ఒక రకంగా పక్షవాతం లాంటిదే.
చాలా వరకు ఇతరత్ర ఇన్ఫెక్షన్లు వచ్చిన వారికే మొదలవుతుంది. వ్యాధి తీవ్రమైతే కండరాలు చచ్చుబడతాయి. వ్యాధి లక్షణాల్ని సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే నయం చేయవచ్చు. వేళ్లు, మడమలు, మణికట్టు వంటి చోట్ల సూదులతో పొడుస్తున్నట్లు అనిపించడం, కాళ్లలో మొదలైన బలహీనత పైకి విస్తరించడం, కాళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వ్యాధి తీవ్రమైతే శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది అవుతుంది. వారికి వెంటిలేటర్పై చికిత్స అందించాల్సి ఉంటుంది. నర్వ్ కండక్షన్, ఎలక్ట్రోమయోగ్రఫీ, సిఎన్ఎఫ్, ఎంఆర్ఐ వంటి పరీక్షలతో వ్యాధిని నిర్ధారిస్తారు. వ్యాధి సోకిన తొలి దశలోనే ఆసుపత్రిలో చేరితే 4 వారాల్లో కోలుకునే ఛాన్స్ ఉంటుంది. వ్యాధి ముదిరితే కోలుకోవడానికి దాదాపు 6 నెలలు పట్టొచ్చు. అత్యధిక శాతం మందిలో ఇన్ఫెక్షన్ మొదలైన 1-2 వారాల తర్వాతే ఇది బయటపడుతుంది. ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చినా, కలుషితమైన నీరు, ఆహారం తీసుకున్నా ఈ వ్యాధి సోకే అవకాశాలున్నాయి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం, కాచి వడబోసిన నీళ్లను తాగడం, ఉడికించిన ఆహారాన్ని తీసుకోవడం వంటి చర్యలతో వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు.